గౌరవనీయులు పెద్దలు పెద్దపల్లి శాసనసభ్యులు ఇలా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ ఏమని పెట్టిండ్రు? ఇలా హరీష్ రావు గారు అది బ్లాస్ట్ చేసినట్టు మీరు చూపిస్తే నేను శాశ్వతంగా రాజకీయాలకి దూరంగా ఉంటా, లేకపోతే మీరు దూరంగా ఉంటారా అని అడిగాను. ఎస్, పెద్దపల్లి ఎమ్మెల్యే గారికి నేను ఆయన విసిరిన సవాల్ని కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు గారి పక్షాన ఆయన సవాల్ని నేను స్వీకరిస్తూ ఉన్నాను. ఇవాళ మీరు విజయరామరావు గారు ఖచ్చితంగా రాజకీయాల నుంచి మీరు తప్పుకోవాలి. ఇప్పుడు మీకు ఆ బ్లాస్ట్ చేసిన జిలిటన్స్ పెట్టిన వీడియో ఆ తనుగుల మానేరు మీద ఏదైతే చెక్ డ్యామ్ మీద కట్టిర్రో, చెక్ డ్యామ్ మానేరు మీద కట్టిన ఆ చెక్ డ్యామ్ని బ్లాస్ట్ చేసిన వీడియో ఇప్పుడు మీడియా ద్వారా యావత్ తెలంగాణలో ఉన్న రైతులందరికీ కూడా అర్థమైన విధంగా ఇలా వీడియో చూపిస్తా. ఒక్కసారి ఆ వీడియో ప్లే చేయాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఒక్కసారి ఆ వీడియో చూడండి. ఆడ చూడండి ఏ విధంగా ఆడ హోల్ పడ్డదో, ఆ జెలిటన్ స్టిక్స్ పెట్టిందో, ఆ హోల్ లోపల జెలిటన్ స్టిక్స్ పెట్టింది. అక్కడి నుంచి మొత్తం ఉన్న వైరింగ్ అది కింద మీరు క్లియర్గా కనబడతా ఉంది. ఆ వేడి మీరు మొత్తం కూడా చూడొచ్చు, వెరీ వెరీ క్లియర్గా కనబడతా ఉంది. దాంతో అది ఏ విధంగా బ్లాస్ట్ చేసిరో, ఏ విధంగా మొత్తం పచ్చలు అయిందో ఒక్కసారి ఆ చెక్ డ్యామ్ మీరు అందరు కూడా చూడొచ్చు. ఇవాళ మరి విజయరమణారావు గారు, మీరు ఇవాళ చెప్పిన మీరు పొద్దున ఇచ్చిన సవాల్ని మేము స్వీకరించినాం. మేము ఇప్పుడు వీడియో చూపించినాం. మీరు శాశ్వతంగా రాజకీయాల నుంచి ఇప్పుడు తప్పుకునే దమ్ము ధైర్యము, మీ మాట మీద నిలబడే దమ్ము ధైర్యం మీకు ఉన్నదా? లేకుంటే మీ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే అబద్ధాలు ఆడతాడు, మాటలు దాటేస్తాడో అదే విధంగా మళ్ళీ మీరు మాటలు దాటేస్తారా? ఒక్క నిమిషం కూడా మీరు కూడా అందరు కూడా ఆలోచన చేయాలి. ఇవాళ పూర్తిగా ఆ ఏరియాల మొత్తం కూడా ఈ జెలిటిన్ స్టిక్స్ పెట్టి బ్లాస్ట్ చేసేది అలవాటు అయిపోయింది. మీరు దీనికంటే ముందు కూడా హుసేన్ మియా వాగు మీద భూజనపేట గ్రామంలో చెక్ డ్యామ్ ఉంటుంది. ఆ చెక్ డ్యామ్ని పేల్చనీకే పోతే ఇగోండి ఆడ రైతులు పట్టుకొని ఈ జెలిటిన్ స్టిక్స్ చూడొచ్చు. మీరు దీంట్లో ఈడ జెలిటిన్ స్టిక్స్ చూడొచ్చు. ఇగోండి అక్కడ కూడా జెలిటిన్ స్టిక్స్ మీకు చూపిస్తుంది ఆ స్క్రీన్ మీద. జెలిటిన్ స్టిక్స్ ఈడ ప్రజలు దొరకబట్టి, స్వయంగా రైతులే దొరకబట్టి ఏ విధంగా మీరు జెలిటిన్ స్టిక్స్ పెట్టి బ్లాస్ట్ చేస్తుర్రో ఏ విధంగా ఉన్నదనేది మీరు స్వయంగా ఆ స్క్రీన్ మీద కూడా మీరు చూడొచ్చు. ఆ స్క్రీన్ మీద చూసిన తర్వాత ఈ జెలిటిన్ స్టిక్స్ పెట్టి బ్లాస్ట్ చేస్తున్నారని రైతులు పట్టుకొని స్వయంగా రైతులే స్వయంగా వాళ్ళని పట్టుకొని ఆ దొంగలను పట్టుకొని కంప్లైంట్ ఇచ్చిండ్రు. మీరు చూడొచ్చు. ఈ కంప్లైంట్ రిసీవ్డ్ కాపీ జనవరి 20, 2024లా రిసీవ్డ్ కాపీ ఇది. ఈ రిసీవ్డ్ కాపీ మీకు చూపిస్తూ ఉన్నాను. దీంట్లో క్లియర్గా రైతులు మెన్షన్ చేసింది కూడా మీకు హైలైట్ చేసి పంపిస్తాను. పీడిఎం మిత్రులకు కూడా మళ్ళీ మీకు కూడా పంపిస్తాను. దాంట్లో అధికార పార్టీకి సంబంధించిన నాయకుడు సారయ్య గౌడ్ అనే వ్యక్తి మరియు సుధాకర్ రెడ్డి అనేటైన కాంగ్రెస్ పార్టీకి చెందిన అధికారకు చెందిన పార్టీ వ్యక్తులు దీంట్లో ఉన్నారు. మీరు దయచేసి వాళ్ళ మీద కేసు బుక్ చేసి వెంటనే యాక్షన్ తీసుకోండి అని చెప్పిండ్రు. ఇది నేను చెప్పుడు కాదు, వందల మంది రైతుల సంతకాలు, వాళ్ళ ఫోన్ నంబర్లు రాసిచ్చిండ్రు కంప్లైంట్లో. కానీ ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ బుక్ కాదు. మరి వీళ్ళు ఎవరు కాపాడుతున్నట్టు, ఏమి చేస్తున్నారు అన్నట్టు నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఇలా దయచేసి రైతులకి బాగోలు చేయడానికి, రైతులు అద్భుతంగా ఉండాలని ఒక గొప్ప ఆలోచనతోని రైతుని రాజు చేయాలని ఇలా కేసీఆర్ గారి ఆలోచన ఉంటే ఇలా అన్నీ కూడా ధ్వంసం చేసుకుంటూ పోతే ఇది ఏం పద్ధతి? 2020 నాడున 2020లో ఏ డేటు 24/2/2020 నాడు ఇది శాంక్షన్ అయింది. ఆనాడు హరీష్ రావు గారు ఇరిగేషన్ మినిస్టర్ కూడా కాదు. అది శాంక్షన్ అయింది ఆనాడు. వర్క్ స్టార్ట్ అయిందేమో డిసెంబర్ 2021లో వర్క్ స్టార్ట్ అయినాయి. డిసెంబర్ 2021లో వర్క్ స్టార్ట్ అయినాయి. 2024లో అది చెక్ డ్యామ్ని పూర్తిగా కంప్లీట్ అయింది. చెక్ డ్యామ్ 2024లో కంప్లీట్ అయినప్పుడు గవర్నమెంట్ ఎవరిది ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. విజిలెన్స్ కూడా అక్కడ విజిలెన్స్ చెక్ కూడా ప్రతి చెక్ డ్యామ్స్ దగ్గర పోయినప్పుడు విజిలెన్స్ ఇన్స్పెక్షన్ అనేది ఒకటి అవుతుంది.
విజిలెన్స్ ఇన్స్పెక్షన్ కూడా అక్కడ అయ్యి విజిలెన్స్ ఇన్స్పెక్షన్ అక్కడ అయిపోయి వాళ్ళందరూ కూడా ఓకే ఉన్నదని చెప్పి సూపర్గా కట్టి చెక్ డ్యామ్ అని చెప్పిపోయినరు. ఆ చెక్ డ్యామ్ కట్టి చెప్పిపోయిన తర్వాత మరి విజిలెన్స్ వాళ్ళు అద్భుతంగా ఉందని ఇచ్చింది మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు విజిలెన్సే కదా. మరి ఇవాళ మీరు ఎట్లా దాని నాణ్యత ప్రాబ్లం అని మీరు ఎట్లా అంటున్నారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. దీనికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. రెండోది, బ్లాస్టింగ్ అయిందని నేను చెప్పుడు కాదు, స్వయంగా పెద్దపల్లికి సంబంధించిన ఇరిగేషన్ డిఈ డిప్యూటీ ఇంజనీర్ కంప్లైంట్ ఇచ్చిండు. ఏమని కంప్లైంట్ ఇచ్చిండు ఆఫీసర్? ఆ చెక్ డ్యామ్ని బాంబులు పెట్టి కూల్చిర్రు, జెలిటన్స్ పెట్టి కూల్చిండ్రు, బ్లాస్ట్ చేసిర్రు అని ఇచ్చింది నేను చెప్పుడు కాదు కదా. ఇది చెప్పింది ఇరిగేషన్ డిప్యూటీ డిఈ గారు. కంప్లైంట్ ఇచ్చిర్రు పోలీస్ స్టేషన్లో. కంప్లైంట్ ఇస్తే దీంట్లో ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేసిర్రు పోలీసు వాళ్ళు. మళ్ళీ దీంట్లో బ్లాస్టింగ్ కాలేదు, దీంట్లో ఎవరు పెట్టలేదు, దీంట్లో ప్రూవ్ చేయలేదు అని ఎట్లా చెప్తున్నాను? దీని అర్థం ఏంటిది? ఎవరిని కాపాడాలనుకుంటారు దీంట్లో ఎవరిని కాపాడాలని అనుకుంటారు అనేది కూడా మీరు జనాలకి ఇవాళ జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఇవాళ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు గారికి చెప్తా ఉన్నాను. ఇవాళ మేమైతే మీరు విసిరిన సవాల్ని స్వీకరించినాం, మీకు ప్రూఫ్ చూపించినాము. మరి ఇప్పుడు దీనికి ఏమి జవాబు చెప్తారు అనేది ప్రజలకి అక్కడికున్న రైతులకి నాకు ఒకసారి జవాబు చెప్పండి.